ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు సీనియర్ అధికారి విచారణలో కీలకమైనటువంటి అంశాలు బయటపెట్టారు. ఎంతకాలం పోలీసు అధికారులు చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారికి సాగిన వ్యవహారంలో సూత్రధారులు డొంక గదిలింది. బీఆర్ఎస్కి చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. బుధవారంతో రాధాకిషన్ రావు కస్టడీ ముగిపోతుంది. ఈ కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలం అత్యంత కీలకంగా అవడంతో తొలి రోజు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కోర్టులో కేసు ఎక్కడా వీగిపోకుండా బలమైన ఆధారాలు సేకరించేందుకు 200 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన సమాధానాలు రాబట్టుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల్లో 10 మందికి పైగా నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నట్టు రాధాకిషన్రావు వెల్లడించారని తెలుస్తోంది. ఓ దశలో రాధాకిషన్రావు నోరు మెదపకపోవడంతో దర్యాప్తు అధికారులు తమదైన శైలిలో విచారించినట్టు సమాచారం. దాంతో తాను 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020 ఆగస్టులో రిటైర్ అయిన కొనసాగడం, మరో 3 ఏళ్ల పాటు తన టర్మ్ను పెంచడం వెనక గత ప్రభుత్వంలో ఎవరు సహకరించింది చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు ప్రతిగా తాను వారికి ఎలా సహకరించింది వివరించినట్టు సమాచారం. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఉన్న మార్గాల మీద దృష్టి సారించారంటూ జ్యోతి ప్రొజెక్ట్ చేసింది.